ఈ ఆరాధన సమయం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. గతించినటువంటి ఆదివారం ప్రభు యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ పునరుత్థాన సందర్భానికి కొన్ని వాక్య వర్తమానాలు మనం వింటూ వచ్చాము. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మరికొన్ని సంగతులు మనం విందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు చదువుతున్నాను, వినండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడు అనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయేది. ఆ తరువాత దారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరి గాని వారు వీరి మాటలను నమ్మకపోయిరి. 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. దేవుడి వచనాలను మన కొరకు ఆశీర్వదించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. మరోసారి దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలమైన మేము నిన్ను ఆరాధించే అవకాశం మీరు మాకు ఇచ్చారు. నీ బల్లను సమీపించే భాగ్యం కూడా మాకు ఇచ్చారు. మరలా నీ వర్తమానం మేము వింటూ ఉండగా మా వ్యక్తిగత, మా కుటుంబ, మా జీవితాలకు కావలసిన నీ మాటలన్నీ మాకు అందించి మా ముందున్న భవిష్యత్తు లోనికి మమ్మలను ఆశీర్వాదకరంగా నడిపిస్తారు అని మమ్మల్ని మేము నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ కొద్ది వచనాలలో ఒక ప్రాముఖ్యమైన మాట 3 సార్లు మనకి కనబడుతుంది. అదేమిటి అంటే, వారు విని నమ్మకపోయిరి అనే మాట. నమ్మకపోయిరి అని 11వ వచనంలో చూస్తాము. 13వ వచనంలో కూడా నమ్మకపోయిరి అని మనం చూస్తాము. 14వ వచనాల్లో నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను అని మనం చూస్తాం. సరే, ఈ తలంపు అలా మీ మనసులో ఉంచండి. మనం చదువుకున్న ఈ భాగాల లోపలికి వెళ్ళి మనం వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక సంగతి మీతో చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 దినములు ఆయన తన శిష్యులతో ఉన్నాడు. వారికి ఆయన తన ప్రత్యక్షతలను ఇస్తూ వచ్చాడు. ఈ 40 రోజులు ప్రభు చేసిన పనిని యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన అనంతర పరిచర్య అని అంటారు. అనగా పునరుత్థానం అయిన తరువాత ఆయన చేసిన సేవ. శరీరధారి కాక మునుపు వాక్యముగా సేవ చేశాడు. శరీరంతో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన
యేసుక్రీస్తుగా తన పరిచర్యను భూమి మీద చేశాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఆరోహణమయ్యే వరకు ఆయన కొంత సేవ చేశాడు. ఇప్పుడు ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఆయన సేవ చేస్తాడు కూడాను. కనుక యేసు ప్రభు యొక్క ఈ 5 రకాల పరిచర్యలో మూడో రకం పరిచర్య పునరుత్థాన అనంతర పరిచర్య. అనగా ఆయన పునరుత్థానమైన నాటి నుంచి మళ్ళీ ఆయన తండ్రి దగ్గరికి ఆరోహణం అయ్యే వరకు ఈ 40 రోజులు ఆయన పరిచర్య చేశాడు. దీన్ని పునరుత్థాన అనంతర పరిచర్య అని మనం అంటాం. ఈ 40 రోజుల పరిచర్య అంతటినీ కూడా వైద్యుడైన లూకా ఒక్క వచనంలో అతను చేసిన పరిచర్యను ఇలా విభజించాడు. చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రియులారా, ఈ 3వ వచనంలో ఆయన చేసినటువంటి ఒక 3 రకాల పరిచర్య ఉంది. ఏమిటి 3 రకాల పరిచర్య అనగా, దేవుని రాజ్య విషయాలను గురించి వారికి బోధించడం. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులకు, తన వారికి దేవుని రాజ్య విషయాలను ఆయన బోధిస్తూ వచ్చాడు. తరువాత ఆయన నేను పునరుత్థానుడనై తిరిగి లేచాను అని చెప్పడానికి ఆయన అనేక ప్రమాణాలను ఆయన చూపాడట. ప్రమాణములు అనే మాట మీద నెంబర్ ఉంటుంది, కిందన మీరు చూస్తే రుజువులను అనే మాట ఉంటుంది. కనుక పునరుత్థానుడైన క్రీస్తు తన పునరుత్థాన రుజువులను చూపి ఆయన పరిచర్య చేశాడు. తరువాత ఆయన చేసిన పరిచర్య ఏమిటి అంటే, ప్రియులారా చూడండి 4వ వచనంలో, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అంటే పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టమని వారికి ఆజ్ఞాపించి వాళ్ళను పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత కొరకు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ 3 రకాల పరిచర్య ఆయన మరణాన్ని గెలిచి లేచిన తరువాత నుంచి ఆయన తండ్రి యొద్దకు ఆరోహణం అయ్యేంత వరకు ఈ 40 రోజుల్లో చేసిన పరిచర్య. మొదటి పరిచర్య దేవుని రాజ్య విషయాలు మాట్లాడడం. రెండవ పరిచర్య ఆయన పునరుత్థానుడైనాడు అని రుజువులను కనపరచడం. మూడవ పరిచర్య తన శిష్యులను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రియుల ఆగమనం కొరకు ఆయన సిద్ధం చేయటం. కనుక ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన చేసిన పరిచర్యలు 3 రకాలుగా ఉన్నాయి. మనం 4 సువార్తలు మనం చదివినప్పుడు ఎంతమందికి ఆయన ఎలాగ పరిచర్య చేస్తూ వచ్చాడో మనం చాలా విషయాలు ఈ 40 రోజుల పరిచర్యలో నేర్చుకోవచ్చు. అయితే ఈ రోజున మనం చదివినటువంటి భాగంలో ప్రియులారా ఆయన చేసిన ఒక 3 రకాల పరిచర్య నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 3 రకాల పరిచర్య ముగింపుకు వచ్చేసరికి అపనమ్మికతో ఉండే వారిని ఆయనకు నమ్మిక కలిగించే ప్రయత్నం చేశారు. ఎవరైతే అపనమ్మికంతో ఉన్నారో వారిలో విశ్వాసం పుట్టినట్లుగా ఆయన పరిచర్య చేశారు. అందుకే 11వ వచనం చివరిలో కూడా వీరిని నమ్మకపోయిరి అనే మాట చూస్తాము. 13వ వచనం చివరిలో కూడా నమ్మకపోయిరి అని మనం చూస్తాము. మళ్ళీ 14వ వచనంలో కూడా నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తం వారి హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించెను అనే మాట చూస్తాం. కనుక ఈ 3 సందర్భాలలో ఆయన జరిగించిన 3 రకాల పరిచర్యను నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. చూడండి 9 నుంచి 11 వచనాల్లో పునరుత్థానుడైన తరువాత క్రీస్తు చేసినటువంటి ఆ పరిచర్య, అది ఏమి పరిచర్య అంటే ఇది ఆదరణ పరిచర్య, కంఫర్టింగ్ మినిస్ట్రీ అని అంటాం. ఇది ఆదరణ పరిచర్య. తర్వాత 12, 13 వచనాల్లో ప్రియమైన స్నేహితులారా ఇది మరో రకమైన పరిచర్య. అదేంటనంటే
రూఢిపరిచిన పరిచర్య. ఒక మాటలో చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ కన్ఫర్మేషన్ అని అంటాం. ఆయన పునరుత్థానుడు అని రూఢిపరిచేటువంటి పరిచర్య ఆయన చేశారు. తర్వాత 14వ వచనంలో మనం గమనిస్తే దీన్ని ఏమంటామనంటే ఇది సంధించిన పరిచర్య. మరో మాటలో చెప్పాలంటే ప్రియులారా, ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్ఫ్రంటేషన్ అని అంటారు. ప్రభు వారిని సంధించినాడు కనుక వినండి, ఆదరణ పరిచర్య. అలాగనే ప్రియమైన స్నేహితులారా, తాను చేసినటువంటి రెండో పరిచర్య వినండి చాలా జాగ్రత్తగా, రూఢిపరిచిన లేక దృఢపరిచినటువంటి పరిచర్య. మూడో పరిచర్య సంధించినటువంటి పరిచర్య. ఆంగ్లంలో చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ తెలుగులో కొంచెం పదాలు కుదరడం లేదు కనుక మొదటి మాట వినండి జాగ్రత్తగా, అది కంఫర్టింగ్ మినిస్ట్రీ, రెండోది కన్ఫర్మింగ్ మినిస్ట్రీ, మూడోది వినండి కన్ఫరంటేషన్ మినిస్ట్రీ అని చెప్తారు. కనుక ఈ మూడు సందర్భాలలో ప్రభు ఎలాంటి పరిచర్య చేశాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి గమనించండి ప్రియులారా, అది ఆదరించే పరిచర్య. ఎవరిని ఆదరిస్తున్నాడు అని అంటే ఈ సందర్భంలో ప్రియమైన మిత్రులారా, మనకు మగ్దలేనే మరియ అనే ఒక సహోదరి కనబడుతుంది. అటు తరువాత వినండి, ఆయనతో ఇదివరకు ఉండిన వారు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉండేటువంటి వారు కూడా కనబడతారు. ఇక్కడ మరియ పరిస్థితి కూడా అదే, ఇప్పుడు మిగిలినటువంటి వారి పరిస్థితి కూడా అదే, వారు దుఃఖముతో ఏడుస్తూ ఉండేటువంటి పరిస్థితి. సరే, ముందు మగ్దలేని మరియను గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రియులారా, మగ్దలేని మరియ, ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తే 7 దెయ్యములు పట్టిన స్త్రీ అనేటువంటి మాట మనం చూస్తాం. ప్రభు ఆ దెయ్యములను వెళ్ళగొట్టాడు. తరువాత ఆమె ప్రభువుని వెంబడించింది. ఆమె ప్రభువుని వెంబడించిన సందర్భాన్ని మనం లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయం చూడండి, 2వ వచనంలో చదువుతాను. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూచా భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండరి. వీరును ఇతరులైన అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ప్రియులారా, ఈ 2-3 వచనాల్లో మగ్దలేని మరియను గూర్చి మనం నేర్చుకోవచ్చు. మొదటి మాట ఏంటో తెలుసా? ప్రభువు దెయ్యములను వెళ్ళగొట్టాడు, ఆమెను స్వస్థపరిచాడు. అయితే ఆమె యేసు ప్రభు వలన మేలును పొంది యేసును విడిచిపెట్టేసినటువంటి ఆమె అయితే కాదు. నేడు మన సమాజంలో కొంతమందిని చూస్తాం, యేసు ప్రభు వలన వారు మేలు కలిగే వరకు యేసుతోనే ఉంటారు. యేసు ప్రభు ద్వారా మేలు అనుభవించిన తర్వాత యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోయిన వారు నేడు మన సమాజంలో చాలా మందిని చూస్తాం. కానీ మగ్దలేని మరియ అటువంటి సహోదరి కాదు. ఆమె స్వస్థత నొందింది. ఆమె దెయ్యముల చేత పీడించబడిన ఆమె విడుదల పొందింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందనంటే యేసు ప్రభువుతో పాటే ఉంది అన్నమాట. మీరు ఆయన శిష్యులతో పాటే ఉంది. ఆమె యేసును ఆయన శిష్యులను ఆమె విడిచి వెళ్ళిపోలేదు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయనతోనే ఆయన శిష్యులతో పాటే ఉంది. అలాగ వారితో సావాసం చేయడం మాత్రమే కాదు కానీ చూడండి 3వ వచనంలో ఏమి రాసిందో, వీరును ఇతరులైన అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. ఇప్పుడు మగ్దలేని మరి ఎలాంటిదంటే ఆమె యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులతో పాటు సావాసం చేసేది మాత్రమే కాదు కానీ తన సంపదతో ప్రభువుని సేవించిన ఆమె తన సంపదనిచ్చి తన ఆస్తినిచ్చి ప్రభువుని సేవించేటువంటి ఒక మంచి లక్షణం ఆమెలో మనం చూస్తాం. ప్రియులారా, ఈ తలంపు మీ మనసులో ఉండనివ్వండి. ఇటువంటి ఆమె యేసు ప్రభు మరణించి సమాధి గెలిచి లేచేంత వరకు కూడా ఆమె ప్రభువుని అట్టిపెట్టుకుని ఉండేటువంటి ఆమె. మీరు యోహాను సువార్త 20వ అధ్యాయం గాని మీరు గమనిస్తే అందరికంటే ముందుగా వినండి ప్రియుల, సమాధి యొద్దకు వెళ్ళి ఏమంటే ప్రభు యొక్క ప్రత్యక్షత పొందిన స్త్రీగా ఆమెను మనం చూస్తాం. ఇక్కడ తన ప్రభు మీద తనకున్న ప్రేమ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, ఈ మాట మనం ఎప్పుడు మన మనసులో ఉంచాలి. ఎవరైతే యేసు ప్రభు యొద్ద నుంచి అధికమైన ప్రయోజనాన్ని పొందుతారో వారు ప్రియులారా అధికంగానే ప్రభుని ప్రేమిస్తారు.
నిజంగా వినండి చాలా జాగ్రత్తగా. ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని ఎరిగి ప్రభువుని ప్రేమించేటువంటి వారు, ప్రభు దగ్గర క్షమాపణ పొందేవారు, ప్రభు మీద అతి ప్రేమతోనే వారు భక్తి చేస్తారు. ఇప్పుడు 3 తలంపులు మీ మనసులో పెడతాను, వినండి ప్రియులారా. మొదటి మాట, ప్రభువుతో పాటు సహవాసం చేసిన మగ్దలేని మరియ, ప్రభువుకు తన సంపదనిచ్చి సేవ చేసినటువంటి మగ్దలేని మరియ, ప్రభువుని అమితంగా ప్రేమించిన మగ్దలేని మరియ, ఆమె దుఃఖముతోనే ఉంది అనే విషయాన్ని మన యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభు ఆమెకు తన ప్రత్యక్షతనిచ్చి మొదట ఆమెకు కనబడి ఆమె దుఃఖమును తొలగించి ఆమెకు ఆదరణ కలిగించాడు. ఈ మాట మీరు గమనించాలి. ఆదరణ పొందినటువంటి ఆమె ఇప్పుడు మన మార్క్స్ వార్తలో చదివినటువంటి మాట ప్రకారం ఆమె చేస్తున్నది, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసెను అనే మాట మనం చూస్తాం. ఆదరించబడిన ఆమె మరి ఒకరిని ఆదరించడానికి వెళుతుంది. ప్రియులారా, ఈ సత్యాలన్నీ మనకేమి నేర్పిస్తాయి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సమాధి గెలిచి లేచిన తర్వాత మన తండ్రి దగ్గర ఆరోహణం అయ్యేంత వరకు ఆయన జరిగించిన పరిచర్య, ఈ 40 రోజుల పరిచర్య మనకేమి నేర్పిస్తుందంటే అది ఆదరించే పరిచర్య. అందుకనే వినండి, పునరుత్థాన పరిచర్యలో ఆదరించే పరిచర్య ఉంది. ఎంతమందిని ఆదరించలేదండి ప్రభు? ఇలా జ్ఞాపకం చేస్తారు. మగ్దలేని మరియను మాత్రమే కాదు. చూడండి, పై వచనం చదువుతాను. మార్క్సు వార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గల్లీలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూస్తారనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి అనెను. శిష్యులతోనూ అంటే సరిపోయింది కదా, మళ్ళీ పేతురుతోనూ అని మళ్ళీ ప్రత్యేకంగా అతని పేరెందుకు ప్రస్తావించవలసి వచ్చింది అని అంటే, పేతురు చాలా దుఃఖంతో సంతాపంతో ఉన్నాడు. అతను ఆదరించబడాలి. కనుక ప్రియమైన స్నేహితులారా వినండి, అక్కడ పేతురుని ఆదరించాడు. తర్వాత 11 మంది శిష్యులు ఆ మేడగది మీద ఉంటే, వాళ్ళ భయముతో ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరండి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పి ప్రియులారా వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందునని చెప్పి శిష్యులను ఆదరించాడు. ఇవన్నీ మనకేమి నేర్పిస్తాయని అంటే, ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత, వినండి ప్రియులారా, ప్రభు మరణాన్ని గెలిచి లేచిన తర్వాత ఆ తండ్రి యొద్దకు ఆరోహణం అయ్యేంత వరకు ఆయన జరిగించినటువంటి పరిచర్య, వినండి, అది ఆదరించేటువంటి పరిచర్య. అది మీరు దయతో గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. రండి, రెండో సంగతి చెప్తాను ప్రియులారా. రెండో సంగతి ఏమిటి అంటే, ఇది రుజువులు చూపించే పరిచర్య. ఏమంటే దృఢపరిచే పరిచర్య. ఇక్కడ మనం గమనిస్తే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 12-13 వచనాల్లో, ఆ తరువాత దారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను అని మనం చదువుతాం. దీన్ని మనం లూకా సువార్తల నేపథ్యంలో మనం చూస్తే, లూకా సువార్త కాంటెక్స్ట్ లో మనం చూస్తే అది అమ్మాయి మార్గమునకు ప్రయాణం చేసే శిష్యులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. మరి వారికి ఆయన చేస్తున్న పరిచర్య ఏంటో తెలుసా? ఆయన పునరుత్థానుడైనాడు అనే విషయాన్ని రూఢిపరిచి దృఢపరిచి వారి జీవితాలకు కూడా గొప్ప ప్రయోజనాన్ని కలిగించాడు. ఇప్పుడు అమ్మాయి మార్గం గుండా ప్రయాణం చేసే శిష్యులను గురించి ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. యెరూషలేములో అందరూ ప్రభు తిరిగి లేచారట, ఆమెకు కనబడ్డాడట, వీళ్ళకి కనబడ్డాడట అని అందరూ మాట్లాడుకుంటే, అటువంటి యెరూషలేములో ఉండకుండా వీళ్ళేంటి అమ్మాయి మార్గానికి వెళ్ళిపోతున్నారు, అమ్మాయి గ్రామానికి. ఎక్కడైతే ప్రభు ప్రత్యక్షత దొరుకుతుందో అక్కడే ఉండవలసి ఉంది. కానీ ప్రభు ప్రత్యక్షత దొరికి ఆ స్థలాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయిన కారణం చేత చూడండి వారి మనసుల్లో ఎన్ని సందేహాలు వచ్చి కూర్చున్నాయో. ప్రభు యొక్క ప్రత్యక్షత దొరికే స్థలమును విడిచి వెళ్ళిపోతే వినండి, మన జీవితాలు సందేహాలమయమైపోతుంది. చూడండి వాళ్ళ సందేహం చదువుతాను. లూకా సువార్త 24వ అధ్యాయం చదువుతున్నాను. చూడండి 18వ వచనం. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే,
ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగ మరణశిక్షకు అప్పగించి సిలువేయించారో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులైపోయింది. మేము ఆయన వెంబడించింది ఇశ్రాయేలు విమోచించబోయే ప్రవక్త అవుతాడు అనుకున్నాము. ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ఆయన క్రియలోను మాటలోను గొప్ప శక్తి కలిగినటువంటి ప్రవక్తగా సేవ చేశాడు. కానీ ఆయన మరణించి ఆయన సమాధి చేయబడిపోతే మేము ఎదురు చూస్తుంది ఈయన కొరకేనా? ఈయన నిజమైనటువంటి దేవుడు పంపిన ప్రవక్తేనా? ఈయన మెస్సియా అనేటువంటి అనుమానం మాకు వచ్చిందని వారితో కలిసి ప్రయాణం చేస్తున్న పునరుత్థానుడని యేసుతో చెప్పుకున్నారు. వీళ్ళ దగ్గర ఉండేది 2 లోపాలు. ఒకటి, ప్రత్యక్షత దొరికిన దగ్గర ఉండకుండా వారు ప్రయాణం చేయటం అయితే, రెండవ సంగతి వినండి ప్రియులారా, వాళ్ళ హృదయాలకు కొన్ని సంశయాలు సందేహాలు అవి అలుముకుంటున్నాయి. అలాంటి సమయంలో పునరుత్థానుడైన క్రీస్తు మళ్ళీ వారి మధ్యకు వచ్చి కన్ఫర్మేషన్ మినిస్ట్రీ చేస్తున్నాడు. నేను తిరిగి లేచాను అని చెప్పి ప్రియమైన శ్రీతులారా ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఎట్లా పరిచర్య చేశాడు అంటే మళ్ళీ మాటతోనూ క్రియతోనే పరిచర్య చేశాడు. చదువుతాను. ఏ మాటతో పరిచర్య చేశాడు అంటే లూకాసు వార్త 24వ అధ్యాయం చూడండి. మీ కొరకు చదువుతున్నాను 25వ వచనం నుంచి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఎలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనం అన్నిటిలో తను గూర్చిన వచ్చిన భావములు వారికి తెలిపాను. దేవుని వాక్యమని యేసు జ్ఞాపకం చేసి వాక్యము ద్వారా వారి యొక్క ప్రియులార సందేహాలకు నివృత్తి కలిగిస్తున్నాడు. ఇలా మీతో ఒక మాట చెప్పనివ్వండి. మన జీవితంలో తలెత్తే అన్ని సందేహాలకు పరిష్కారం దేవుని వాక్యమే ఇస్తుంది. మనుషుల అభిప్రాయాలు, మనుషుల అనుభవాలు మన సందేహాలకు ఎప్పుడూ నివృత్తి కాదు. ఒకవేళ మనుషుల అభిప్రాయాలు, మనుషుల యొక్క అనుభవాలే మనం విన్నాము, తెలుసుకుంటున్నాము అనుకోండి, ఇంకా మన సందేహాలు పెరిగి మనల్ని ఒక అవిశ్వాసంలోనికి, అపనమ్మికలోనికి అవి మనం తోసేయచ్చు. కానీ ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యమే అన్ని సందేహాలకు నివృత్తి కలిగిస్తుంది. కనుక ప్రభు ఆ రోజున వారితో చెప్పిందేంటో తెలుసా? దేవుని వాక్యమే చెప్పాడు. క్రియ చేశాడో చదువుతాను చూడండి. ఆయన చేసిన క్రియ ఏంటో తెలుసా? 30వ వచనం చదువుతున్నాను. అదే లూకాసు వార్త 24:30లో ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా అని రాసి, వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి అని రాసి ఉంది. ఆయన ఒక క్రియ చేస్తున్నాడు. తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది విరిచి తన శిష్యులకు ఎలాగైతే పంచిపెట్టాడో, 5 రొట్టెలు 2 చేపలు తన చేతిలో పెడితే దాన్ని విరిచి 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు అతని యొక్క హావభావాలు ఎట్లా ఉన్నాయో, ఇప్పుడు ఈ సమయంలో కూడా ఆయన రొట్టె విరిచి పంచిస్తుంటుండగా గమనించారు, ఈయన మన ప్రభువైన యేసుక్రీస్తే అని. వినండి, క్రియ ద్వారా, మాట ద్వారా వినండి, ప్రభు పరిచర్య చేశాడు. ఎవరికి అనంటే ప్రత్యక్షత దొరికే చోటు నుంచి పారిపోతున్న వాళ్ళకి, సందేహాలను హృదయంలో నింపేసుకున్న వారికి ఆయన మాటతో క్రియతో ఆయన పరిచర్య చేస్తే ప్రియుల వీరిప్పుడు ఏ అనుభవంలోకి వచ్చారో తెలుసా? అపనమ్మిక కలిగిన వారు ఏ అనుభవంలోకి వచ్చారో తెలుసా? 3 గొప్ప దీవెనలు వీరి కలిగినాయి. చూడండి, చదువుతాను 31వ వచనంలో, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. వారి కన్నులు తెరవబడ్డాయి. కొంచెం చూడండి ప్రియులారా, 32వ వచనంలో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అన్నారు. ఇదొక మాట చెప్పాలంటే, కళ్ళు తెరవబడ్డాయి, హృదయము మండింది. 35వ వచనం చదువుతాను చూడండి. లూకాసు వార్త 24:35లో, త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడినో అదియూ తెలియజేసరి వారి పెదాలు తెరవబడ్డాయి.
ఈ 3 మాటలు వినండి జాగ్రత్తగా. కళ్ళు తెరవబడ్డాయి యేసును గుర్తుపట్టడానికి, గుండె మండింది యేసు కొరకు బ్రతకడానికి, పెదాలు తెరవబడ్డాయి యేసు కొరకు మాట్లాడడానికి. ప్రత్యక్షత దొరికే స్థలం నుంచి పారిపోతున్న వారు, సందేహము చేత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో వారు గ్రహించుకోలేక గొప్ప కలవరములో ఉండేటువంటి వారు ప్రియులారా, వారి జీవితంలో పొందిన 3 ప్రయోజనాలు. ఈ 3 ప్రయోజనాలు వారి జీవితంలో రావడానికి గల కారణం ఒకటే, పునరుత్థానుడైన క్రీస్తు యొక్క పరిచర్య. ఆదరించే పరిచర్య చేసిన వాడు ఇప్పుడు రూఢిపరిచే పరిచర్య చేస్తున్నాడు. ఆయన పునరుత్థానుడైన ఆడను రూఢిపరిచాడు, రుజువులు చూపించాడు. ఆయన మాట ద్వారా, క్రియ ద్వారా వారి పరిచర్య చేస్తే మనుషుల పరివర్తన చెందుతున్నారు. ఇవన్నీ మన వరకు తీసుకొచ్చిన తర్వాత ఆలోచన చేద్దాం ప్రియులారా. 3వ రకమైన పరిచర్య చూడండి. అదే మార్కు సువార్త 16:14 పిమ్మట 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తం, హృదయ కాఠిన్యము నిమిత్తం వారిని గద్దించెను. ఇక్కడ వారు అంటే చాలా ఎక్కువ మందే ఉన్నారని మనకు తెలుస్తుంది. కానీ యోహాను సువార్తలో వ్రాయబడిన వృత్తాంతం ప్రకారం అయితే వినండి, ఆ 11 మంది శిష్యులలో నమ్మనటువంటి వాడు ఒక తోమాయే మనకు కనబడతాడు. తోమాయే కనబడతాడు. ఆయన ఏమన్నాడు చూడండి ప్రియులారా. చదువుతున్నాను యోహాను సువార్త 20వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి మిత్రులారా. ఇలా వ్రాసి ఉంది 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితేమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేళ్లు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి అతని ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని చెప్పాడు. 3.5 సంవత్సరాలు ఆయన పెట్టిన రొట్టె ముక్కలు తిన్నవాడు, 3.5 సంవత్సరాలు ఆయన చేసిన బోధ విన్నవాడు, 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సూచక్రియలు చూచిన వాడు, ఆయన చెవులారా విన్నాడు, ఆయన కన్నులారా చూచాడు, అతను నోరారా తిన్నాడు. ఇప్పుడు ఇన్ని బోధలు మర్చిపోయి, ఇన్ని కార్యాలు మర్చిపోయి అంటాడు, ఆయన గాయాల్లో వేలు పెడితే గాని నేను నమ్మనన్నాడు. ఇలా ఎందుకు అయిపోయాడు ఈ తోమా అంటే, తోమా ఎప్పుడు మీరు లేఖనాల్లో గమనించిన అతను ఒక నిరాశావాది, సహజంగానే నిరాశావాది. చూపించమంటారా మీకు? యోహాను సువార్తలో చదువుతాను చూడండి 11వ అధ్యాయంలో. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మీరు గమనించండి అతను నిరాశ మాటలు ఎలా వస్తున్నాయో బయటికి. చదువుతున్నాను చూడండి 11వ అధ్యాయంలో. ప్రభు ఇలా అన్నారు, లాజరు లేపుదాం పదండి అన్నారు. 13వ వచనం చదువుతాను చూడండి. యేసు అతని మరణమును గూర్చి మాట చెప్పిన గాని వారైన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పానని అనుకున్నారు. కావున యేసు లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను, అయినను ఆయన యొద్దకు మనం వెళ్ళుదమరండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమనబడ్డ తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పాను. ఆయన రోగంగా ఉన్నాడని పిలిస్తే అప్పుడు వెళ్ళలేదు ఈయన. ఇప్పుడు చనిపోయినాడని తెలిసింది, ఇప్పుడు పదండి వెళ్దాము, లాజరును లేపుదామంటున్నాడు. ఇప్పుడు మనం వెళితే ఆ ఊరి వారంతా యేసయ్యని కొట్టి చంపుతారు, పదండి ఇతగాడితో పోయి మనం కూడా చద్దాం. చూసారా ప్రియులారా, అతను లోపల ఒక ఆశ లేదు, ప్రభు చేసే కార్యం జరుగుతుందనేటువంటి నిరీక్షణ లేదు. అతను నిరాశావాది, పదండి ఆయనతో పాటు మనం చచ్చిపోదాం. ఆయన చావడానికి పోతున్నాడు, మళ్ళీ వెనకాల చంపడానికి తీసుకెళ్తున్నాడు అన్నట్టుగా ఎంత నిరాశతో మాట్లాడుతున్నాడో చూడండి. ఈ రోజున క్రైస్తవుల్లో చాలా మంది ఇలాంటి నిరాశావాదులే ఉంటారు. వీళ్ళకి విశ్వాసము, నిరీక్షణ, ఆశలు ఉండవు. వారు ఏది మాట్లాడినా నిరాశే. సరే, ఇక్కడ ఈ సంగతి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూడండి ప్రియులారా. ప్రభు నేను వెళుతున్నాను, నేను స్థలం సిద్ధపరుస్తాను, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళతానని అంటే అప్పుడేమన్నాడో చూడండి. ఆయన అన్న మాట చూడండి, ఇలా రాసి ఉంది యోహాను సువార్త 14వ అధ్యాయంలో. చదువుతున్నాను చూడండి ప్రియులారా, 4-5 వచనాలు. నేను వెళ్ళు స్థలమును మార్గం మీకు తెలియని. అందుకు తోమ, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని అతను అడగా. ఏదో ఎక్కడికి వెళ్తానంటున్నావు,
మమ్మల్ని వస్తానంటావు, తీసుకెళ్తానంటున్నావు, ఆ మార్గం మాకు తెలియదే. ఆయన వస్తానన్నాడుగా, తీసుకుని వెళ్తానన్నాడుగా, మరి ఆ విషయం నమ్మొచ్చుగా, మాకు దారి తెలియదు, ఇతగాడు ఒక్కడే పోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇది నిరాశవాద మనిషి అండి. సహజంగా తోమా ఒక నిరాశాపరుడు. సరే, నిరాశాపరుడైతే అయినాడు, అది సహజ బుద్ధి, సరే వదిలేసేయండి. ఇప్పుడు 11 మంది శిష్యులు బిక్కుబిక్కుమంటూ మేడగది మీద వారు ఉంటే ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రత్యక్షం అయితే ఆ 11 మందిలో ఒకడివి వారితో కలిసి ఉండరాదా? ఉండలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడో, ఏ పని మీద వెళ్ళాడో? మీరు పరలోకం వెళ్ళాక మీకు తోమా కనబడితే అడగండి, బైబిల్లో రాయబడలేదు. బాబా రోజు నువ్వు ఎక్కడ తిరిగావని అడగండి, చెప్తాడేమో చూద్దాం. కానీ ఇక్కడైతే లేడు. చూడండి, 24 వచనం చదువుతాం. యోహాను సువార్త 20:24లో యేసు వచ్చినప్పుడు ఆ 12 మందిలో ఒకడైన దిదుమనబడిన తోమా వారితో లేకపోయాను. ఏం పని మీద వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేశాడు? ఏమో. బైబిల్ చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ విషయంలో. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు, తోమా నువ్వు లేవు, ప్రభు ప్రత్యక్షమైనాడు, మేము చూచామయ్యా అని అంటాడు. అతని గాయాలు వేలు పెడితేనే గాని నేను నమ్మనంటున్నాడు. దీనికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ప్రభు యొక్క పిల్లలతో సావాసం చేయకపోవడం. అతని సహజ బుద్ధేమో నిరాశా బుద్ధి. ఇప్పుడు శిష్యులతో పాటు సావాసం చేయవలసినటువంటి వాడు సావాసానికి దూరం అయిపోయాడు. సరే, దూరమైతే అయినావు, నీ తోటి సహోదరులు నీ వారిచ్చే సాక్ష్యమన్నా నమ్మడానికి మనసు ఉండాలి కదా. కొంతమంది ప్రియులారా ఎవడు చెప్పిన మాట నమ్మరు. అంతెందుకండి, వాళ్ళే నమ్ముకోరు. నేను ఎవరిని నమ్మనండి అంటారు. వీళ్ళ మీద వీళ్ళకు కూడా నమ్మకం ఉండదు. వీళ్ళు వేసే ప్రతి అడుగు అనుమానంతో వేస్తారు. వీళ్ళు చూసే ప్రతి పరిస్థితిని అనుమానపు కళ్ళతోనే చూస్తారు. అందుచేత ప్రియులారా వీళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా నెమ్మదితో విశ్రాంతితో హృదయంలో ఉండలేరు. ఎందుకంటే ఎవరిని నమ్మడు. కట్టుకున్న భార్యని నమ్మడు, కడుపున పుట్టిన కొడుకుని కూతుర్ని నమ్మరు, సంఘస్థుల్ని నమ్మరు, సేవకుల్ని నమ్మరు, ఎవరిని నమ్మరు. చివరికి వాళ్ళ మీద వాళ్ళకు కూడా నమ్మకం ఉండదు. వీళ్ళు ప్రపంచంలో అతి ప్రమాదకరమైన మనుషులు. తోమ అలాంటి వాడే. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ 10 మంది నీతో ఉన్నవారే కదా, వారు కూడా నీలాగా భయంతో ఉన్నవారే కదా. ఈరోజు ధైర్యంతో సాక్ష్యం చెప్తున్నారు, మేము యేసును చూచామని. అలాగా నేను మిస్ అయ్యాను ఈ ప్రత్యక్షతని పశ్చాత్తాపడవలసిన వాడు కాస్త భయంకరమైన అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు పునరుత్థానుడైన తరువాత ఇచ్చిన పరిచర్య చదువుతాను. చూడండి 26వ వచనం, 20వ అధ్యాయం 26వ వచనంలో 8 దినములైన తరువాత, చూడండి 8 దినాలు కూడా మళ్ళీ ఈ తోమా శిష్యులతోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? వారందరూ ప్రభు తిరిగి లేచాడని నమ్ముతున్నారు ఆ 10 మంది. ఇతగాడు మాత్రం నేను నమ్మనంటూనే శిష్యులతో ఉన్నాడు. నమ్మడంట కానీ శిష్యులతోనే ఉంటాడట. కొంతమంది ఇలానే ఉంటారు. మిగిలిన దేవుని పిల్లల లాంటి విశ్వాసం, ఆత్మీయత నేర్చుకోరు కానీ దేవుని పిల్లలతో దేవుని పిల్లల్లాగా చలామణి అయిపోతుంటారు. ఈ 8 రోజులైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచంటాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి. చూడండి మాట, మంచి మాట. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అందుకు తోమంటున్నాడు ఆయనతో, నా ప్రభువా నా దేవా అన్నాడు. నా ప్రభువా నా దేవా. ఇప్పుడు పునరుత్థాన అనంతరం ఆయన చేసిన పరిచర్య ఏమిటి అంటే ఒక అవిశ్వాసిని కాస్త ఒక ఆరాధకునిగా మార్చాడు. కనుక వినండి ప్రియులారా, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసిన ఈ 40 రోజుల సేవ కూడా ఒక అద్భుతమైన పరిచర్య అని చేశాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు అక్కడ కూడా పరిచర్య చేస్తున్నాడు, భవిష్యత్తులో కూడా పరిచర్య చేస్తాడు. అందుకని యేసయ్య అన్నాడు, ఆది నుంచి నేనును నా తండ్రియు పని చేయుచునే ఉన్నాము. నీ కొరకు పని చేసే విషయంలో ఆ తండ్రిని దేవుడు విశ్రాంతి తీసుకోవడం లేదు, యేసు ప్రభు కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు. కనుక వినండి, మొదటి పరిచర్య ఆదరించే పరిచర్య, రెండవ పరిచర్య ఆనవాలు చూపించే పరిచర్య, మూడవ పరిచర్య
అవిశ్వాసమును తొలగించి ఆరాధకునిగా చేసే పరిచర్య. ఈ 3 మాటలు గమనించాలి. ఆదరించే పరిచర్య, ఆనవాలు చూపించే పరిచర్య, ఆరాధకులుగా మార్చే పరిచర్య. అది పునరుత్థానానంతర పరిచర్య. యేసు తిరిగి లేచి 2000 సంవత్సరాలు అయ్యింది. నేటికి ఆయన సజీవుడై ఈ రోజున ఆ పునరుత్థానుడైన క్రీస్తు యొక్క పరిచర్య మనకేమన్నా దొరుకుతుందా? అలా అయితే నీవు ఆదరించబడుతూ ఉండాలి. అయితే మరో మాట ప్రశ్న, అదేంటో, ఆదరించబడే మగ్దలేని మరియ ఇతరులు ఆదరించే పరిచర్యలో పడింది. మరి ప్రభు చేత నువ్వు ఆదరించబడితే ఆదరణ లేని వారిని నువ్వు ఆదరించాలి కదా. నీ చుట్టూ ఉండే వారి దుఃఖం నీకు తెలియటం లేదా? నీ చుట్టూ ఉండేటువంటి వారి కలవరం నీకు తెలియడం లేదా? నీ చుట్టూ ఉండేటువంటి వారి ఆందోళన నీకు కనబడడం లేదా? మరి నీవైతే ఆదరించబడ్డావు, నువ్వు ఇతరులు ఆదరించాలి కదా. దేవుడు ప్రియులారా తన పిల్లలు ఇతరులను ఆదరించే వాళ్ళుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుకే ఆయన ఇలా అన్నాడు. ఈ మాట మీ కొరకు చదువుతాను చూడండి. యెషయా గ్రంథంలో మీ కొరకు ఈ మంచి మాట నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. దయతో చూడండి, ఈ మంచి మాట మీ నిమిత్తమై నేను చదవగోరుతా ఉన్నాను. ఆయన వినండి, ఇలా అంటున్నాడు. ఆ యెషయా గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనంలో, నేను చూచి ఆశ్చర్యపడి తిని, సహాయం చేయువాడు ఒకడునూ లేకపోయిను, ఆదరించువాడు ఒకడునూ లేకపోయిను. నా వలన ఆదరించబడ్డారు గాని నా ప్రజలను ఆదరించరే. క్రీస్తునందు సహోదరి సహోదరుడా, నీవు ఆదరించబడిన మాట నిజమైతే నీవు మరొకరిని ఆదరించాలి. నిన్ను ఆదరించే ముందు దేవుడు కొన్ని కష్టాల గుండా నిన్ను తీసుకుని వెళ్ళాడు. అందులో తన ఆదరణ నీకు ఇచ్చాడు. ఈ కష్టాల్లో, ఇలాంటి కష్టాల్లో ఎలాగ దేవుని చేత ఆదరించబడవచ్చునో నీకు తెలుసు గనక అలాంటి కష్టాలు ఎవరికైనా వచ్చినప్పుడు నీవు ఆదరించి వాడవైపోవాలి. పౌలు అంటాడు, నేను అలాంటి పరిచర్య చేస్తున్నానని. చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మీ కొరకు చదువుతాను చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకు పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమల వలన ఓపికతో సహించుటకు కార్యసాధకమయ్యుంది. మేము శ్రమపడ్డాం, మీ కొరకే శ్రమపడ్డాం. మేము దుఃఖపడే పరిస్థితి వచ్చింది, మీ కొరకే మేము దుఃఖపడ్డాం. మేము దేవుని చేత ఆదరించబడ్డాం, మీ కొరకే ఆదరించబడ్డాం. కనుక మాకొచ్చిన శ్రమలే మీకు వచ్చినప్పుడు, మాకొచ్చిన దుఃఖమే మీకు వచ్చినప్పుడు మేము ఎలా ఆదరించబడ్డామో మిమ్మల్ని కూడా ఆదరిస్తున్నామని ఆదరించబడే వాళ్ళు ఆదరించాలి. ప్రభు అంటున్నాడు, నా ప్రజలను ఆదరించే ఆదరణకర్తలేరి. మగ్దలేని మరియ, వినండి ప్రియులారా, ఆమె నేపథ్యాన్ని గురించి బైబిల్ పండితులు సేవకులు మాట్లాడినప్పుడు 7 దెయ్యాలు పట్టినవాడు మాత్రమే కాదు, అది ఒక వ్యభిచారి, అది కులట అని అంటారు. సమాజానికి చీడపురుగు అంటారు మగ్దలేని మరియను. అలాంటి ఆమె ప్రభు చేత ఎన్కౌంటర్ చేయబడిన తర్వాత ప్రభుతోని సావాసం చేసింది. తన సంపదంతా ఇచ్చి సేవలో ఉంది ఆమె. ప్రభు యొక్క పునరుత్థానం దగ్గర ఆమె ఉంది, కానీ దుఃఖముతో ఉంది. కానీ ప్రభు చేత ఆదరించబడింది. ఆదరించబడిన ఆమె మరికొంతను ఆదరించడానికి వెళ్ళింది. సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నీ జీవిత సాక్ష్యం ఏంటో అది నీకు తెలియాలి. దేవుడు చాలా విషయాలు ఆదరించాడు. అలాంటి పరిస్థితులు ఎవరికే వచ్చాయి, అది నీకు తెలిసింది. తెలిస్తే నీవే పోయి, బ్రదర్ ఇలాంటి పరిస్థితే నాకు ఎదురైంది, కానీ దేవుడు ఇలా సహాయపడ్డాడు. సిస్టర్ ఇలాంటి పరిస్థితే నాకు వచ్చింది, దేవుడు ఇలా సహాయపడ్డాడని ఇంకొకరిని ఆదరించాలి కదా. కనుక పునరుత్థానుడైన క్రీస్తు పరిచర్య ఆదరించే పరిచర్య. నెంబర్ 2, ఆనవాలు చూపించే పరిచర్య. వాక్యము ద్వారా, క్రియల ద్వారా ఆ గ్రామానికి వెళుతున్న వారికి ఆయన ఆనవాలు ఇచ్చాడు. ఎప్పుడైతే ఆనవాలు పొందారో వాళ్ళు కళ్ళు తెరవబడగా, గుండె మండగా, పెదవులు తెరవబడగా, పెదవులు తెరిచి సాక్ష్యం ఇస్తున్నారు. గుండె మండగా దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారు. కళ్ళు తెరవబడగా క్రీస్తును గుర్తెరుగుతున్నారు. మరి నీ సంగతి ఏమిటి? అది నీవు ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను. చివరగా మనం ఆరాధకులుగా మార్చే పరిచర్య చేస్తున్నాడు ఆయన. అవిశ్వాసాలు వస్తాయి, కానీ ఆయన మనల్ని ఆరాధకులుగా మారుస్తాడు. ఆయన పిల్లల ప్రత్యక్షత
ఏమంటే వాళ్ళ పిల్లల మధ్య మనకు దొరికేటువంటి ఆయన ప్రత్యక్షతలో ఉండండి. నిరాశావాదం నుంచి బయటికి రండి. ఆయన ప్రత్యక్షతలో మనం నా దేవా నా ప్రభు అని ఆయన ఆరాధించే యోగ్యమైన ఆరాధకులుగా మారతాము. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిద్దాం ప్రియులారా. ఈ మూడే మాటలు పునరుత్థాన పరిచర్యలో మనం అర్థం చేసుకొని ఆ పరిచర్య ప్రతిరోజు పొందుదాం. ప్రతిరోజు ఆ పరిచర్య ఇస్తాడు ఆయన. ఆ పరిచర్య మరొకరికి అందిద్దాం. ఆదరణ, ఆనవాలు, ఆరాధన. వినండి, నీవు ఆరాధకుడుగా మారాలి. ఆనవాళ్ళు నువ్వు గుర్తుపెట్టాలి. నీవు ఆదరించబడాలి. ఇతరులను నీవు ఆదరించాలి. అట్టి కృప దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమపూర్ణుడైన మా తండ్రి, మీరు మరణమును గెలిచి తిరిగి లేచిన పునరుత్థానుడైన దేవుడవు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ పునరుత్థాన సత్యాన్ని మేము అర్థం చేసుకుని, ఓ దయాళుడైన తండ్రి, మీరు పునరుత్థానుడు అయిన తరువాత మీరు చేసిన పరిచర్యలు నాటికే ఉన్నాయి, నేటికే ఉన్నాయి, రేపటికి కూడా ఉంటాయి. ఆ పరిచర్యలు పొంది మేము మీలో ఆనందించినట్లుగా మా ఎడల మీ కృప చూపమని, మంచి ఆరాధకులుగా మమ్మల్ని మార్చండి. ఆనవాళ్ళు చూసినటువంటి వారు అబ్బాయి మార్గంలో వారు ఎట్లా మారారో మా జీవితాలు అలా మార్చండి. మమ్మల్ని ఆదరించండి. మరికొంతమంది ఆదరణ కొరకు వాడుకునండి. యేసు ప్రభు పేర స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. త్రియేక దేవుని ఉన్నతమైన ప్రేమ, కృపా, సమాధానములు సదా మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మీ గృహాల్లో అర్థవంతంగా దేవుని మందిరానికి వచ్చాము అన్నట్టుగానే ఆరాధించండి. తర్వాత బల్లను పంచేటువంటి కుటుంబ పెద్దలు, మీ కుటుంబ సభ్యులు ఎదుట మీ జీవితాన్ని లోతుగా పరిశీలించుకుని పశ్చాత్తాపంతో, భయభక్తులతో మీరు ప్రభు యొక్క బల్లలో మీరు పాలుపంపులు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. మరలా ఈ సోమవారం నుంచి ఈ గృహ నిర్బంధ కాలం